అర్ధరాత్రి హోమం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అంతా అప్పుడే ముగిసిపోయిందనుకున్నా. మా నాన్నగారి అకస్మాత్తు చావుతో నేను ఒంటరి వాడినైపోయా. ఆ సమయంలో నా కుటుంబ బాధ్యతే కాకుండా ఊరి బాధ్యతలు కూడా నా మీదే ఉన్నాయని తెలుసుకునే లోపు చాలా కాలం దాటిపోయింది. కానీ నాకు ఇప్పటికీ గుర్తుంది, నాన్నగారు అనేవారు, కాంచాయని కళ్ళల్లో ఒక క్రూరత్వాన్ని చూశానని. తన అంతమై ఈ ఊరికి చాలా మంచి జరిగిందన్నారు. అలాంటి ఒక భయంకరమైన సమయం ఇప్పుడు మన ముందర నిలబడి ఉంది. దీన్ని ఎలాగైనా ఆపాలిచ్చిన రాజా. ఒకవేళ మనం ఆపలేకపోతే ఇకపై ఈ ఊర్లో జరిగే మరణాల పాపం మన కుటుంబానికి కూడా అంటుతుంది. కానీ ఏం చేసినా త్వరగా చేయాలి అని కుమార్ రాజా తన కొడుకుతో చెప్తాడు. చిన్నరాజాకి ఎటువంటి అనుభవం లేదు. ఈ అర్ధరాత్రి హోమం గురించి కూడా తనకు ఈ మధ్యనే తెలిసింది. దాని మీద పట్టు ఉన్న వాళ్ళ తాతే దీనికి ఒక ముగింపు ఇవ్వలేకపోయాడు. అలాంటి నేను ఈ కథకి ఒక ముగింపు ఇవ్వగలనా అని చిన్నరాజా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు వీళ్ళకి తెలియంది ఏంటి అంటే, గంగవ్వని ఆవహించిన కాంచాయని వీళ్ళ మీద ఒక దృష్టి పెట్టి ఉంటుంది. చిన్నరాజా ఊర్లో ప్రజల్ని కలవడానికి వెళ్తాడు. అందరూ చాలా భయపడిపోయి ఉంటారు. అందరినీ ఓదారుస్తూ వాళ్ళతో మాటలు కలుపుతూ ఉంటాడు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్తూనే తను భయపడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ చిన్నరాజా ప్రతి ఇంటిని కలుస్తాడు. అందరినీ పలకరించిన తర్వాత ఇంటికొచ్చిన చిన్నరాజాకి కుమార్ రాజా తనను అదుపు చేసుకునే ఒక వ్యూహం గురించి చెప్తాడు. అందులో భాగంగా ఊరి చుట్టూ దీపాలను వెలిగించాలని చెప్పుకొస్తాడు. అది ఎట్టి పరిస్థితిలోనూ ఆరిపోకూడదు అని చెప్తాడు. దాని తర్వాత ఎన్నో సమాధుల మధ్యలో ఒక కొవ్వొత్తి వెలుగులో అర్ధరాత్రి హోమం చేయాల్సి ఉంటుందని కుమారరాజా తన కొడుకు చిన్నరాజాతో చెప్తాడు. ఇందులో ఎటువంటి పొరపాటు జరిగినా దాని పరిష్కారాన్ని మనం తట్టుకోలేమని, ఇది మన చేతిలో ఉన్న చివరి అవకాశమని కుమార్ రాజా చెప్తాడు. దీన్ని పసగట్టిన గంగవ్వ గట్టిగా నవ్వుతూ కుమార్ రాజా కూతురైన గౌతమిని వీళ్ళ పనిని చెడగొట్టడానికి పంపిస్తుంది. కాంచాయిని బాధ నుంచి తప్పించుకోవడానికి ఊరు మొత్తం ఒకటవుతుంది. ఆ ఊరి ప్రజల్ని తీసుకొని చిన్నరాజా సమాధుల మధ్యలో ఒక ముగ్గును గీసి ఒక కొవ్వొత్తిని వెలిగిస్తాడు. అది వెలిగించిన మరుక్షణం ఊరు చుట్టూ పెట్టిన దీపాలను గౌతమి ఒక్కొక్కటిగా ఆర్పుకుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ అక్కడి నుంచి ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఊరి బయట ఉన్న దీపాలను ఆర్పేసిన తర్వాత వీళ్ళు చేస్తున్న హోమం దగ్గరికి వచ్చి ఆ చిన్న కొవ్వొత్తి వెలుగును కూడా తను ఆర్పేస్తుంది. అక్కడే నిల్చున్న ఆ ఊరి ప్రజలు తనను ఆపలేకపోతారు. అక్కని చూసిన చిన్నరాజా, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేలోపు గౌతమి చిన్నరాజాని కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి తను అక్కడి నుంచి తీసుకెళ్ళి గంగవ్వకు అప్పచెప్పాలని అక్కడి నుంచి బయలుదేరుతుంది. కానీ వెళ్లే ముందు గౌతమి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఊరి ప్రజల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. గంగవ్వ కాంచాయిని సమాధి మీద కూర్చొని చిన్నరాజా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో గౌతమి చిన్నరాజాని ఎత్తుకొని తన ముందు పడుకోబెడుతుంది. గంగవ్వ సంతోషానికి మాటలు లేవు. కాంచాయిని గంగవ్వ శరీరంలోకి వచ్చిన తర్వాతే శివప్పరాజని చంపింది. శివప్పరాజ కొడుకు కుమార్ రాజాకి పక్షవాతం వచ్చేలా చేసింది. కుమార్ రాజా కూతుర్ని నాకు అదుపులోకి వచ్చేలా చేసింది. కుమార్ రాజా కొడుకుని బలిచ్చేలా చేయబోతుంది అని మాట్లాడుతూ చిన్నరాజా ముఖానికి నూనె పోస్తూ ఉంటుంది. చిన్నరాజా ముఖం మీద కోడిగుడ్లు పగలగొడుతుంది. చిన్నరాజా తన అక్క గౌతమిని ఎన్నిసార్లు పిలిచినా తను ఒక్కసారి కూడా పలకడం లేదు అని బాధపడతాడు. ఇంతలో తన పక్కనే ఉన్న పాము సంచిని గంగవ్వ బయటికి తీస్తుంది. చిన్నరాజా ఊర్లో ప్రజల్ని కలిసింది వాళ్ళను ఓదార్చడానికో వాళ్ళకు ధైర్యం చెప్పడానికో కాదు. ఊర్లో జరిగిన ఆకస్మాతిక మరణాలు ఎవరివో తెలుసుకోవడానికి. వాళ్ళ పేర్లు తెలుసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కలుస్తాడు.
గంగవ్వ చేతిలో ఎంతమంది చనిపోయారో వాళ్ళందరి లిస్టు తయారు చేస్తాడు. కుమార్ రాజా మాట్లాడుతూ, ఈ ఊరు చీకటైపోవాలి, ఒక చిన్న కొవ్వొత్తి వెలుగు కూడా ఈ ఊర్లో ఉండకూడదు, కానీ ఇదంతా కాంచాయని వల్లే జరగాలి అని కుమార్ రాజా చెప్తాడు. అంతా వీళ్ళు అనుకున్నట్లే జరుగుతోంది. గౌతమి వల్లే ఆ ఊరు చీకటైంది. కుమార్ రాజా అనుకున్నట్లే ఆ హోమాన్ని పూర్తి చేశాడు. చీకటైపోయిన ఆ ఊర్లో ఒక అతను కొవ్వొత్తిని వెలిగిస్తాడు. అప్పుడు ఆ కొవ్వొత్తి నుంచి వచ్చే పొగ ఒక ఆకారంలా మారుతూ ఆ ఊరి ప్రజలతో మాట్లాడుతుంది. అలా చూస్తూ చూస్తూనే ఎన్నో రూపాలుగా మారిపోతుంది. ఎన్నో సమాధుల మధ్యలో చేసిన ఈ హోమం ఆయుష్ తీరకుండానే గంగవ్వ వల్ల మరణించిన ఆ ఊరి ప్రజల సమాధుల మధ్యలో జరిగింది. దీనివల్ల తన చేతిలో మరణించిన వాళ్ళందరూ ఆత్మలుగా మళ్ళీ వచ్చారు. వాళ్ళు వారి వారి కుటుంబాలను చూస్తూ వారితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇందులో సుబ్రహ్మణ్యం భార్య కూడా ఉంటుంది. ఆ ఆత్మలు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, మాకు ఇలాంటి చావునిచ్చిన ఆ గంగవ్వని అస్సలు వదలము అని చెప్పి ఆ ఆత్మలన్నీ గంగవ్వ వైపు ఒక్కసారిగా బయలుదేరతాయి. చినరాజాని చంపడానికి మొత్తం సిద్ధం చేసుకున్న గంగవ్వ పాము ఉన్న సంచిని చినరాజా తలకు కట్టడానికి సిద్ధమవుతుంది. పొగ రూపంలో ఎంతో వేగంగా వస్తున్న ఆత్మలు గంగవ్వని చూడగానే చాలా కోపంగా తన నుదుటిలోకి దూరిపోతాయి. దీంతో నిక్కబొడిచిపోయిన గంగవ్వ కళ్ళు పెద్దగా చేసుకుని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. చూస్తూనే ఆ ఆత్మలన్నీ కలిసి కాంచాయనిని గంగవ్వ శరీరంలో నుంచి బయటికి తీసి గాల్లో కలిసిపోతాయి. గంగవ్వ శరీరానికి ఆయుష్ తీరిపోయి చాలా కాలమైంది. కాంచాయని మంత్రాలతో మాత్రమే ఆ శరీరం ఇంకా బతికి ఉంది. కాంచాయని ఎప్పుడైతే ఆ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయిందో గంగవ్వ శరీరం కరిగిపోయి ఆ మట్టిలో కలిసిపోతుంది. కాంచాయని ఆత్మ ఆ ఊరిని విడిచింది. కాంచాయని వల్ల అలసిపోయిన ఆ ఊరి ప్రజలు మోకాళ్ల మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ఊరికి మనశ్శాంతి దొరికింది. మా స్టోరీస్ ఎలా ఉన్నాయో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ us.